శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో తులారాశి గురించి చెప్పుకుందామండి. ఎందుకంటే తులారాశి వారు ఈరోజు మీరు మాత్రం ఒంటరిగా అత్యంత ప్రశాంతంగా మనసుని కేంద్రీకరించి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఒక్క మాటలని వినటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు మీ ముందు ఒక అటువంటి అత్యంత రహస్యమైనటువంటి లోతైన సత్యాన్ని బయటపెట్టబోతున్నా. దాన్ని మీరు అసలు ఊహించి కూడా ఉండరు. మీరు వింటే సంపూర్ణ ఆశ్చర్యంలో దిగ్భ్రాంతిలో పడిపోతారు. అవును, ఇది నిజమే అండి. ఎందుకంటే మీ సమాచారం కోసం ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నాను. మరి ఇక్కడ మీపై శత్రుత్వం, కోపం, పగ పెంచుకొని తెలివి కోల్పోయిన పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక చాలా ప్రమాదకరమైన ఒక దుష్ట మనసున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా మీ అత్యంత ఆత్మీయుల్లో, మీ దగ్గర బంధువుల్లో ఒకరిలా చాలా నమ్మకంగా నటిస్తూ చలామణి అవుతూ ఉన్నాడు. కానీ అతను రహస్యంగా చెడ్డ ఆలోచనలతో లోపల మీకు వ్యతిరేకంగా దారుణమైనటువంటి కుట్రలు, పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఎందుకే ఆ శత్రువు ఎవరు? ఆ రహస్యం ఏంటి? ఎందుకు దారుణంగా అంత చెడు ఆలోచనలతో మీ మీద కుట్రలు చేస్తూ, లేని పోనివి చేస్తూ ఎందుకు ఆ వ్యక్తి అంతగా ప్రయత్నిస్తున్నాడు? మిమ్మల్ని ఏం చెయ్యాలని? ఎందుకోసం? మీరు ఏమైనా అతనికి చెడు చేశారా? లేదా ఏ విధంగా మీరు నష్టపరిచారా? లేకపోతే అతనే కావాలని ఇలా మీ మీద కక్ష కట్టుకున్నాడా? అసలు విషయం ఏంటి తెలుసుకోవాలి. ఆ శత్రువుని తరిమి కొట్టాలి. శత్రువుకు మీరు దూరంగా ఉండాలి. ఎన్నో జాగ్రత్తలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలి. లేదంటే గనక సర్వం కోల్పోవాల్సి వస్తుంది ఈ శత్రువు వల్ల. ఆ శత్రువు చేతిలో పడ్డారు అంటే కింద పడిన వాళ్ళు ఇంకా జీవితంలో పైకి లేవలేరు. అలాంటి ఒక గట్టి దెబ్బ ఇచ్చి పడేస్తాడు ఆ శత్రువు. కాబట్టి తులారాశి వారు జాగ్రత్త. వీడియోని ఏముంది లేని పక్కకి స్కిప్ చేశారు అంటే గనక నిజంగా మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరుండరు. ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని వెక్కి ఏడుస్తారు. కాబట్టి జాగ్రత్త. ఈ రోజు ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకోండి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అసలు వాళ్ళు ఎవరు మనసు పెట్టి వినటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ మనసు పుటల్లో అతడి ఫేస్ మీకు కనపడుతుంది. అన్ని తెలుసుకోవాలి అని అన్నప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు విషయం ఏంటని అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరు అర్థమవుతుంది. ఆ కపట నటన దారి ఎవరో మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాట ఈయన మాట వస్తే అప్పుడు అడగండి. ఎందుకంటే ఎంతటి మొండి సమస్యనిచ్చినా, ఎంత పెద్ద సమస్యనిచ్చినా ఛాలెంజింగ్ గా తీసుకొని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వాసుదేవ్ గారు, శ్రీ సాయి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం పూజల ద్వారా, ఫోన్ ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. అక్కడున్న వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నారు. హ్యాపీగా నాకు మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనుక ఈరోజు అయితే తులారాశి వారికి చాలా ఒక ఇంపార్టెంట్ వీడియో అని చెప్తానండి. కాబట్టి డోంట్ స్కిప్ అండి. వీడియోని స్కిప్ చేయకండి, ఓకేనా? ప్రతి ఒక్క విషయము కూడా మనసు పెట్టి వినటానికైతే ప్రయత్నించండి. ఇక మీకు జరగబోయేది మీ కళ్ళారా మీరే చూశారు అంటే నమ్మలేరు. మరి అతని మనసులో మోసం అనగా వంచన, కపటం, దొంగ బుద్ధి, ద్రోహం చేసేయాలని, వెన్నుపోటు పొడవాలని ఇలాంటి దుర్గణాలన్నీ కూడా నిండి ఉన్నాయండి. మరి మీతో భయంకరమైన, అత్యంత తీవ్రమైన శత్రుత్వం చేస్తున్నాడు. కానీ ఇక్కడ దారుణమైన, భయంకరమైన వాస్తవం మీకు అస్సలు తెలియనే లేదు. మీరు ఈ నిజానికి పూర్తిగా దూరంగా ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నారు. మరి ఈ తులారాశికి వెల్లడించిన ఒక మహారహస్యం ఏంటో తెలుసా? మీరు దైవిక న్యాయం అయితే ఇప్పుడు ఈ తులారాశి చక్రం న్యాయానికి, సమతుల్యతకు, నిజాయితీకి ప్రతీక అని చెప్పాలి.
అద్భుతమైన అత్యంత శక్తివంతమైన ఒక దైవయోగంలో ఉంది తులారాశి. ఆ కారణంగా మీరు పూర్తిగా తెలియకుండా ఉన్నా కూడా ఒక గొప్ప అతి రహస్యమైన విషయాన్ని ఈ దివ్య శక్తి బయటకు తీసింది. ఈ దైవ సంయోగం కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. అవునండి, మీరు వింటున్నది నిజం. దయచేసి ఈ ప్రత్యేక వీడియోని మీరు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకండి, తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి ఒక గొప్ప వరం, దైవ రక్షణ లాంటిది. ఇది మీకు తప్పకుండా ఒక శక్తివంతమైన ఒక హెచ్చరికని ఇస్తుంది. తులారాశి వారికి మీకు ఇంకా కూడా ఎక్కువ సమయం అయితే లేదండి. వెంటనే ఆధ్యాత్మికంగా, లౌకికంగా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా పడాల్సిన సమయం వచ్చింది. మీ కష్టాలకు అసలు కారణం తెలుసుకోండి. ఆ వ్యక్తి యొక్క దారుణమైన నమ్మకాన్ని ఉల్లంఘించిన చర్యలను మీరు మీ కళ్ళతో చూస్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు. మీ కళ్ళల్లో కూడా బాధతో, ఆవేదనతో నిండిన వేడి కన్నీళ్లు ఉప్పెనలా కురుస్తాయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే చాలా ఎక్కువగా గుడ్డిగా నమ్మారో, ఎవరినైతే మీరు దేవుడితో సమానంగా భావించి వారికి చాలా గొప్ప గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని కూడా ఇచ్చేవారో వారే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్యకి, ప్రతి తీవ్రమైన కష్టానికి కారణమైన ఒకే ఒక శత్రువు అని మీకు ఇప్పటికీ కూడా తెలియదు. అతను మీకు తీరని, పూడ్చలేని ఆర్థిక నష్టాన్ని, వ్యక్తిగత నష్టాన్ని కూడా చాలా చేశాడు. మీ అభివృద్ధిని, మీ అద్భుతమైన పురోగతిని అనేక మంచి మార్గాల్లో బలవంతంగా దోచేసుకుంటున్నాడు. వాటిని బలవంతంగా అడ్డుకొని నిలిపివేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అతను లోపల మీ పట్ల మోసం, చెడ్డ ఆలోచనలు పెంచుకుంటూ మీతో కొత్త నాటకాలు, డ్రామాలు ఆడేవాడు. అందులో అతను చాలా విజయవంతంగా తన చెడ్డ ఆటలను కూడా ఆడి గెలుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మీరు అమాయకంగా ఉన్నారు కదా, గుర్తించట్లేదు కదా. తన ఆటలైతే బ్రహ్మాండంగా సాగుతున్నాయి. మంచితనం అనే ముసుగులో మీరైతే గుర్తించలేకపోతున్నారు. తన చెడ్డ ఆటను కూడా ఆడేసి గెలిచేశాడు. కానీ ఇప్పుడు అతని స్వేచ్ఛ పోకడలు, దారుణమైన చెడ్డ పనులు ఇక్కడితో పూర్తిగా ఆగిపోతాయి. అతడు మీ జీవితానికి ఎంత హాని, అపకారం చేశాడో దానికి అతను ఒక్కొక్కటిగా తగిన శిక్షనైతే అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అతను జగన్మాత శ్రీ మహాలక్ష్మి మాత యొక్క మరియు శ్రీ మహావిష్ణువు యొక్క దైవశక్తి వలలో చిక్కుకున్నాడు. ఆయన శక్తివంతమైన పట్టులో, పవిత్రమైన దివ్యమైన కవచంలో చిక్కుకున్నాడు. అంటే ఈరోజు అతని పతనం ఖాయం. అతని దుష్టమైన శ్వాస గొంతులో అకస్మాత్తుగా ఆగిపోతుంది. మరియు మీకు పూర్తిగా సకాలంలో న్యాయం జరగబోతోంది. మీరు ఎంత ముఖ్యమైన పనిని వదిలివేయవలసి వచ్చినా రెండో ఆలోచన లేకుండా నిస్సంకోచంగా వదిలేసేయండి. ఎందుకంటే ఇటువంటి దైవ వార్త, శుభవార్త మన జీవితంలో చాలా అద్భుతమైన సరైన సమయంలో వస్తుందండి. ఇది మనకు చాలా గొప్ప లోతైన సత్యాన్ని కూడా చూపిస్తుంది. మరి మన జీవితాన్ని దివ్యమైన వెలుగుతో, మహోన్నతమైన శక్తితో నింపుతుంది. అందుకే నా ప్రతి మాటను కూడా చుట్టూ ఎవరూ లేని చోట మాత్రమే వినండి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో, ఈ ప్రపంచంలో శత్రువులు ఏ రూపంలోనైనా కూడా ఎవరినైనా కావచ్చు. అవును, అందుకే ఈరోజు మీ అతి ముఖ్యమైన, చాలా కాలంగా ఆగిపోయిన పని కూడా నెరవేరబోతోంది. ఇక్కడ నేను మీతో ఒక కఠినమైన సత్యాన్ని కూడా చెప్పబోతున్నాను. దాన్ని మీరు అత్యంత శ్రద్ధగా, ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే ఇది అద్భుతమైన మీ జీవిత గమనాన్ని మార్చడానికి సంబంధించింది. మీరు చాలా సార్లు కూడా మీ మనసులో అనుకుని ఉంటారు, నేను గొప్ప ప్రణాళిక చేసినా, నేను ముందుకు వెళ్ళాలని అనుకున్నా కూడా నా కష్టం, నా శ్రమ అత్యంత నిజాయితీగా, పవిత్రంగా ఉన్నప్పటికీ నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను? నా మార్గంలో అడ్డంకులు, ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? నా ప్రణాళికలను ఎవరు రహస్యంగా విని నాకంటే ముందుగా చెడుగా వాడుకొని నాశనం చేస్తున్నారు, చెడగొట్టేస్తున్నారు? నన్ను ఇంత కష్టాల్లోకి, దారుణమైన దుస్థితుల్లోకి ఎవరు నెడుతున్నారు? నేను శాంతిగా, సుఖంగా ఎందుకు జీవించలేకపోతున్నాను? ఇటువంటి క్లిష్టమైన గందరగోళ పరిస్థితి ఖచ్చితంగా మీలో చాలా మందికి ఎదురవుతూనే ఉంటుంది. చాలాసార్లు మీ డబ్బు, ఆర్థిక పరిస్థితి విషయాల్లో కూడా పరిస్థితి దారుణంగా అదుపు తప్పి మారి ఉంటుంది.
మరి చాలాసార్లు మీరు ఎంతో కష్టపడి పూర్తి చేసిన పని కూడా అకస్మాత్తుగా ఊహించని విధంగా చెడిపోయి ఉంటుంది, ఆగిపోయి ఉంటుంది. మరి ఈ ప్రతికూల అశుభ మార్పులన్నీ కూడా మిమ్మల్ని అత్యంత కలవరపెట్టి నిస్సత్తువతో నిండిన నిరాశలో ముంచివేసే సందర్భాలుగా మిగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే మీరు పూర్తిగా నిజాయితీగా ధర్మబద్ధంగా స్వచ్ఛమైన పవిత్రమైన మనసుతో పని చేశారు. ఈ సత్యం నాకు పూర్తిగా తెలుసు. అయితే మీ శ్రమ సఫలం కాకపోవటానికి గల కారణం, అసలు కారణం, అత్యంత గోప్యమైన కారణం ఈ రోజు వరకు కూడా మీకు తెలియదు. దాని కారణంగానే మీరు రాత్రి బవళ్ళలో విశ్రమించకుండా శ్రమించి మళ్ళీ ప్రయత్నించేవారు. మళ్ళీ ఒక కొత్త అసాధారణమైన ప్రయత్నంలో నిమగ్నమయ్యేవారు. అంతేకాదు, ఒకరోజు నా కోసం కూడా మంచి సమయం తప్పకుండా వస్తుంది. నేను కూడా శ్రేయస్సు, అదృష్టం అన్ని చూడవలసి ఉంటుంది. ఎందుకంటే నేను నిరంతరం కఠోర ప్రయత్నం చేస్తున్నాను కదా. కాబట్టి లక్ష్మి, విష్ణు భగవానులు ఇద్దరూ కూడా నా పడవను తప్పకుండా విజయ తీరం వైపు నడిపిస్తారు అని మీరు అచంచలమైన విశ్వాసంతో, పట్టుదలతో ఆలోచించేవారు. కానీ ఈ రోజుకు ముందు మీతో అటువంటి దారుణమైన మార్పు ఎప్పుడూ జరగలేదు. మరి మీకు కొన్నిసార్లు మహావిష్ణువుపై కూడా కోపం వచ్చి ఉంటుంది, భగవంతుడి మీద కూడా కోపం వచ్చి ఉంటుంది. భగవంతుడా, నా మొర ఎందుకు వినటం లేదు అని. అందుకే మీకు కోపం వచ్చేది. కానీ విచిత్రమైన ప్రతికూల సంఘటనలన్నింటికీ కూడా కారణం మీకు తెలియని వేరే ఒక దుష్ట శక్తి ఉంటుంది. మీకు రాబోయే 24 గంటల్లో మీ జీవితం నిజంగా ఒక దివ్యమైన ప్రకాశంతో నిండిపోతుంది. మరి మీకు ప్రతి భయంకరమైన విపత్తు నుండి కూడా విముక్తి, అద్భుతమైన ఉపశమనం లభించబోతోంది. ఇప్పుడు మీరు మీ అంతర్దృష్టి కళ్ళు, వివేక కళ్ళు తెరవండి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు మీతో తప్పు చేయలేదు. మానవ రూపంలో ఉన్న ద్రోహి చేశాడు. మరియు ఆ ద్రోహి అయిన ఆ మనిషి ఇప్పుడు మీ ముందు మోకరిల్లే తల వంచి పడిపోవలసి ఉంటుంది. అతను కన్నీరు పెట్టుకుని ఏడవలసిన సమయం వచ్చింది. మీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడగవలసి ఉంటుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఇప్పుడు అతనిపై అత్యంత శక్తివంతమైనటువంటి, అత్యంత తీవ్రమైనటువంటి అణిచివేత అనగా దైవ శిక్ష ఖచ్చితంగా వేస్తాడు. కాబట్టి అతని ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. అతని దుష్ట కార్యాలు పరంపర గొంతులు అకస్మాత్తుగా ఆగిపోతుంది. అవును, మీరు సరిగ్గానే వింటున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇక్కడ ఇది దైవిక లిఖితం, శాశ్వత నియమం. ఎవరు ఇతరులని నాశనం చెయ్యాలని, పతనం చెయ్యాలని కోరుకుంటారో వారు ఏదో ఒక రోజు స్వయంగా అంతకు మించిన నాశనానికి, పతనానికి గురి కావాల్సిందే చూస్తారు. ఎందుకంటే ప్రతి నిత్య సత్యం కూడా దేవుడి దర్బార్లో కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ అన్యాయం అయితే జరగదు. ఆయన ఒకరోజు మనల్ని భయంకరమైన ఆపద నుండి దూరం చేశాడు. కొంచెం ఆలస్యం అవుతుంది, అంతేకాని ఇప్పుడు మీ అద్భుతమైన శుభ సమయం మొదలైపోయింది. ఇక్కడ ఈ సమయంలో కొందరు వ్యక్తులు మీకు తీవ్రమైనటువంటి అసాధారణ నష్టం కూడా కలిగించవచ్చు. మీ వృత్తి రంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, పని రంగంలో ఏదైనా ఒక రకమైన సామర్థ్యాన్ని, అద్భుతమైన లాభాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీరు ప్రయత్నిస్తుంటే అందులో మీకు నష్టం కలగచ్చు. కానీ నష్టం అతడు అప్పుడే చేయగలడు ఎప్పుడు మీరు అతనికి అవకాశం ఇస్తారో, ఎప్పుడు మీరు ఏదైనా పనిని ఇతరులపై పూర్తిగా ఆధారపడి వదిలిపెట్టి వెళ్తారో అప్పుడు. ఈ సమయంలో మీరు ఎక్కడికైనా ఉద్యోగం చేస్తుంటే మీరు ఈ సమయంలో మీ ఉద్యోగంలో అంత శ్రద్ధ, పూర్తి దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. మీరు ఏ పని చేయటానికైనా స్వయంగా నిజాయితీగా చేస్తూనే ఉండండి. బాధ్యతలు, మీ సీనియర్ మీకు ఏదైనా పెద్ద పని ఇచ్చినా, మీ బాస్ మీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత ఇచ్చినా మీరు ఆ బాధ్యతను నిజాయితీగా, పూర్తి అంకిత భావంతో నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నించండి. అంతేకాదు, మీ పనిపై మీకు ఏకాగ్రత, లోతైన దృష్టి కూడా ఉండాలి. లేకపోతే మీరు ఏది చేసినా, మీరు చిన్న తప్పు చేస్తే ఎక్కడా ఒక చోట మీకు విలువైన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన రావచ్చు. మరియు శత్రువు కూడా నిజానికి ఇదే కోరుకుంటాడు కదా. అందుకే మీరు మీ ప్రాణాంతకమైనటువంటి ఒక పెద్ద తప్పుని ఈ రోజు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. గోప్యత పాటించండి. మీరు జీవితంలో ఏదైనా కూడా ముఖ్యమైన ప్రణాళిక చేస్తూ ఉంటే అది పూర్తయ్యే వరకు కూడా దాని గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి, డిస్కస్ చేయకండి. దీనివల్ల మీకు అపారమైనటువంటి ఊహించని మంచి జరుగుతుంది. సమయ పాలన లక్ష్యం ఏంటి అంటే, మీరు ఏ పనిలోనైనా సరే మార్గంలో, ధర్మబద్ధమైన మార్గంలో మీరు సమయాన్ని వెచ్చిస్తుంటే మీరు తప్పకుండా జీవితంలో
విజయవంతం అవుతారు. మీరు తప్పుడు మార్గంలో అనవసర విషయాలపై మీ సమయాన్ని మీరు వెచ్చిస్తూ ఉంటే గనుక మీకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి రాబోయే 24 గంటల్లో కూడా మీ అందరికీ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. మరి మీ అందరికీ కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? 24 గంటల సమయంలో ఈ యొక్క నిరీక్షణలో శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు దివ్య కృపతో మీ అందరికీ చాలాసార్లు అఖండమైన ఆనందం, అదృష్టం లభించబోతున్నాయి. ఇక్కడ చాలా గొప్ప అత్యంత ఉజ్వలమైనటువంటి విషయాలు మీ చేతికి రాబోతున్నాయి కూడా. అవి మీ రాత్రి నిద్రను పారద్రోలి సంతోషంతో నింపేస్తాయి. అవి మీ రాత్రి కలలను, కోరికలను నిజం చేస్తాయి. మీ జీవితం ఒక్కసారిగా పువ్వుల సువాసన వలె అద్భుతంగా సుఖ సంతోషాలతో ప్రకాశించటం ప్రారంభిస్తుంది. మీ జీవితంలో ఏదైనా విషయం మీకు భయంకర నష్టం కలిగిస్తూ ఉంటే, ఏదైనా విషయాన్ని తీసుకుని మీరు చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటే, మీ ఒత్తిడి పరిస్థితులు చాలా వరకు కూడా తొలగిపోతూ కనిపిస్తాయి. రాబోయే మార్పు ఆ యొక్క సూచన ఏంటో తెలుసా? అంటే రాబోయే 24 గంటల్లో మీకు అకస్మాత్తుగా లోతైన శాంతి, ప్రశాంతత కలుగుతుంది. పెద్ద బరువు మీ భుజాల నుండి దిగినట్టు మీకు అనిపిస్తుంది. ఇది దైవ రక్షణ మీరు పొందారు అనటానికి తొలి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే మీరు ఆవు దర్శనం, మీకు ఇష్టమైన దైవం యొక్క చిత్రపటం గుర్తుకు రావటం, ఇవి మీ కష్టాలను విజయవంతంగా తొలగించేసుకుంటున్నారని అర్థం. మీరు గతంలో పెట్టిన చిన్న పెట్టుబడి లేదా ఆగిపోయిన ధనం ఊహించిన విధంగా మీ చేతికి రావటానికి మార్గం సుగమం అవుతుంది. ఇది లక్ష్మీ దయకు తొలి మెట్టు. అంతేకాదు కొన్ని దివ్యమైన అత్యవసరమైనటువంటి హెచ్చరికలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదం కలిగించే తప్పులు కూడా ఉన్నాయి. వాటిని మీరు తప్పక విన తీరాల్సిందే. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి, విష్ణువు ఇద్దరూ కూడా కొన్ని గొప్ప లాభాలు కూడా ఇస్తారు. వాటిని మీరు వివేకంతో సంపూర్ణ సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో కొందరు వ్యక్తులు అటువంటి వారు ఉన్నారండి. వారు తమ పాత శత్రుత్వాన్ని, పాత పగని ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. వారు మీ ముందు చాలా మంచిగా, మధురంగా మాట్లాడతారు. కానీ పాత విషయాలు, పాత శత్రుత్వం వారి మనసు నుండి కూడా ఎప్పుడు తొలగిపోవు, అలా ఉంటాయి. వారు తమ శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకోవటానికి జీవితంలో ఏదో ఒక తగిన బలమైన అవకాశాన్ని ఎదురు చూస్తారు, వెతుకుతారు అవకాశం కోసం. అదే విధంగా జీవితంలో ప్రతి మనిషి కూడా లోపల ఒకలా, బయట ఒకలా కనిపిస్తారు. దాన్ని మన మామూలు కళ్ళు, సాధారణ దృష్టి ఎప్పుడూ కూడా చూడలేవు. కానీ తులారాశి వారి స్వభావమైన విచక్షణతో సమయానికి మనుషులను గుర్తించటం మీకు చాలా ముఖ్యం. మరి జీవితంలో మీరు ఆ వ్యక్తులను, సమయాన్ని గుర్తించకపోతే ఎక్కడ ఒక చోట మీరు ఒక రోజు దాని చాలా చెడ్డ, భయంకరమైన, తీవ్రమైన ఫలితాన్ని కూడా మీరు చూడవలసి ఉంటుంది. మరి రాబోయే ఈ 24 గంటల్లో కూడా మీ శత్రువులను తప్పకుండా మీరు గుర్తించి తీరాల్సిందే. ఎందుకంటే కొందరు వ్యక్తులు శత్రుత్వంలో తెలివి కోల్పోయి మీ జీవితాన్ని నాశనం చెయ్యటానికి పెద్ద భయంకరమైనటువంటి కుట్రలు కూడా చేస్తున్నారు. ఏ మనిషి ఏ శత్రువుతోనైనా మీకు ఏమైనా లావాదేవీ, వివాదం జరిగి ఉంటే ఆ వ్యక్తి మేమంతా మర్చిపోయాము అని నటిస్తూ తీయని మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చోట అతను ఏదో కొత్త ద్రోహపూరిత మార్గాన్ని వెతుకుతున్నాడని అర్థం. చేతులు మురికి కాకుండా చేపను కూడా పట్టుకోవాలి అనే నానుడిలాగా అదే విధంగా సంఘటన మీ జీవితంలో ఈ సమయంలో జరగవచ్చు. మరి ఇక్కడ ఎందుకంటే వారు మిమ్మల్ని నాశనం కూడా చేస్తారు కాబట్టి. కానీ మీ జీవితంలో అగ్నిని రాజేసే వారేనని మీకు కనీసం అనుమానం కూడా రాదు. అందుకే మనుషులను సరిగ్గా గుర్తించటం, వారిని అంచనా వేయటం మీకు చాలా అవసరం. తీపి మాటల వల నుండి దూరంగా ఉండండి. ఈ సమయంలో తీయని, నమ్మక ద్రోహపూరిత మాటలు మాట్లాడే వ్యక్తుల నుండి తప్పనిసరిగా దూరంగా, సురక్షితంగా ఉండండి. ఎవరైతే అటువంటి మధురమైన మాటలు మాట్లాడతారో అటువంటి వ్యక్తుల నుండి మీరు ఎంత దూరంగా వివేకంతో ఉంటారో అంత మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీ జీవితంలో ఎవరైనా సమస్యల అగ్నిని రాజేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు వేల మందిలోనే దొరుకుతారు. కానీ ఆర్పేందుకు మహావిష్ణువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మీరు ధర్మబద్ధంగా, నిజాయితీగా ఉంటే మరియు ప్రజలు మిమ్మల్ని తప్పు అని నిరూపించాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎంత చెప్పినా చేసినా కానీ సత్యమే అంతిమంగా గెలుస్తుంది. ఎవరో మీకు గిట్టిన వాళ్ళు
ఒప్పుని కూడా తప్పుని చేస్తుంటే భగవంతుడు ఊరుకోడు కదా. భగవంతుడి దగ్గర తప్పు తప్పే, ఒప్పు ఒప్పే ఉంటుంది, మనుషుల్లాగా కాదు కదా. అందుకే ఈ ప్రపంచంలో మోసాలు, కపటాలు, నమ్మకంలో పడి ద్రోహం చేసే వ్యక్తుల నుండి ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉండండి. మరి కార్తీక మాసంలో శుక్రవారాన్ని లక్ష్మీదేవి పూజకు, ఐశ్వర్యాన్ని పొందటానికి చాలా పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారు. ఈ రోజు చేసే దైవారాధన అపారమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తుంది. మరియు కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో గనుక మనం పూజించటం వలన సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయి. అయితే ఈ రోజు పవిత్రమైనటువంటి రోజు కాబట్టి సూర్యోదయం కంటే కూడా ముందే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు ధరించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. వీలైతే ఒక పూట మాత్రమే భోజనం చేసి మిగిలిన 2 పూటలో కూడా పండ్లు తిని ఆ పండ్లు రసాలు లేదా కొబ్బరి పాలు ఇలా ఆహారాన్ని తీసుకోండి. శుక్రవారం రోజున సాయంకాలం అనగా సంధ్య వేళలో ఇంట్లో మరియు ముఖ్యంగా తులసి కోట వద్ద దీపాలను వెలిగించటం అత్యంత శుభకరం. దీపాలను మట్టి ప్రమిదల్లో వెలిగించి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. ఎవరి ఇంటి ముందు శుక్రవారం పూట సాయంకాలం వేళ దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంటిని ధనలక్ష్మి, ఐశ్వర్య దేవత ప్రవేశించి ఇంట్లో ధనం నింపేస్తుందని ప్రగాఢ విశ్వాసం. అయితే ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఒక కొబ్బరికాయను అనగా పూర్తి కొబ్బరికాయను సమర్పించండి. పూజ పూర్తయ్యాక మరుసటి రోజు ఉదయం ఆ కొబ్బరికాయను జాగ్రత్తగా మీరు డబ్బును భద్రపరుచుకునే స్థానంలో లేదా బీరువా లేదా క్యాష్ బాక్స్ లేదంటే అల్మరాలో మీ లాకర్లో దీన్ని పెట్టండి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సంపదలు పెరుగుతాయని నమ్మకం. కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్మలను సమర్పించండి. సుమారు 5 లేదా 7 పసుపు కొమ్మలను సమర్పించాలి. మరి పూజ పూర్తయిన తర్వాత కూడా ఆ పసుపు కొమ్ములను తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మీరు మూటలా కట్టి మీరు డబ్బు భద్రపరుచుకునే ప్రదేశంలో ఉంచాలి. ఎలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ దూరం అయిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు స్థిరంగా ఉంటుంది. శుక్రవారం రోజున మహిళలు తెలుపు రంగులో ఉండే పువ్వులు లేదా కనకాంబరాలు ధరించి లక్ష్మీదేవిని, పార్వతీదేవిని పూజిస్తే సుమంగళిగా ఉంటారని నమ్మకం. ఇక అయితే మీ పరిస్థితులు, మీ గ్రహస్థితుల కారణంగా మీ వెనుక దాగి ఉన్న ఆ ద్రోహి, శత్రువు యొక్క దుష్ట శక్తి అని ఇప్పుడు మీకు స్పష్టంగా తిరుగులేని విధంగా అర్థమైంది. ఈ ముఖ్యమైన దైవ హెచ్చరికను విన్న తర్వాత కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. మీరు ముఖ్యంగా ఈ శుక్రవారం రోజున పవిత్రతతో మీరు ఆచరించవలసిన లేదా ఆచరించబోయే లక్ష్మీ అనుగ్రహ పరిహారాలు శక్తి ఇప్పుడు మీకు మీ చుట్టూ కూడా ఒక మహారక్షణ కవచంలా ఏర్పడుతుంది. ఈ రక్షణ కవచం మిమ్మల్ని శత్రువుల కుట్రల నుండి, అదృశ్యమైన ఆటంకాల నుండి కూడా కాపాడుతుంది. మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కరుణ, శ్రీ మహాలక్ష్మి అమ్మ యొక్క ఐశ్వర్యవంతమైన దయ మీపై అసాధారణంగా కురిపిస్తూ ఉంటారు. ఇది సాధారణ సమయం కాదండి, న్యాయం జరిగే సమయం. కాబట్టి ఈ రోజు నుండి కూడా మీరు ధైర్యంగా, స్థిరమైన మనసుతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా ముందుకు సాగండి. తులారాశి వారు సహజ న్యాయ స్వభావానికి తగ్గట్టుగానే సత్యం వైపు నిలబడండి. శిక్ష మరియు మీరు దైవంపై ఉంచిన అచంచలమైనటువంటి నమ్మకం కారణంగా మీ శత్రువు పతనాన్ని మీరు తప్పకుండా చూస్తారు. వారు చేసిన పాపాల ఫలితం వారికి తప్పకుండా వెంటాడుతుంది. దీనికి ప్రతీకగా మీ సంతోషం, మీ ఆగిపోయిన ఐశ్వర్యం, మీ అఖండమైనటువంటి విజయం కూడా తిరిగి మీ వైపు వస్తాయి. ఇది కేవలం మాటలు కాదండి, దైవం మీకు ఇచ్చిన ఒక వాగ్దానం. మీ నమ్మకం, విశ్వాసం మరియు భక్తే మీ అతి పెద్ద ఆయుధంగా మారబోతున్నాయి. ధర్మాన్ని రక్షించే దైవం మీకు అండగా ఉన్నాడు కాబట్టి మీరు భయం లేకుండా జీవించవచ్చు. మీ జీవితం శుభప్రదంగా, ఐశ్వర్యవంతంగా, విజయవంతంగా, సుఖ సంతోషాలతో నిండుగా మారుగాక. ఇక్కడ తులారాశి వారు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇక్కడ నేనైతే కోరుకుంటూ ఉన్నాను. మనకు దైవాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, దైవం ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు ఎలాంటి చెడ్డ వ్యక్తులైనా, దుష్ట శక్తులైనా ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవండి. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ తర్వాత దైవం మీద భారం వేయాలి.
ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.